ఎదవలను చూశాను కానీ ఈడంత ఎదవలను ఎప్పుడు చూడలేదండి. ఒకసారి ఈడు ఏం మాట్లాడుతున్నా చూడండి. అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రతి పదే చెప్పేది ఏం లేదు. ఒకసారి ఈడు ఎంత వల్గర్‌గా, ఎంత చెడ్డవాడంటే అర్థం. అన్నీ కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు అలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. అది పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఫస్ట్ నువ్వు ఇండియాకి వస్తే హిందూస్ అందరూ చేసేది ముందు నీ ఒట్టకాయలు కోసాడు. రెడీగా ఉన్నారు స్వామి, కోయడానికి అయితే రెడీగా ఉన్నారు. నువ్వు రావడమే లేట్ ఇప్పుడు. ఓకే, ఇంకేమంటున్నాడు చూద్దాం. వీడికి కంటెంట్ లేనప్పుడల్లా రావడం, ఏదో ఒక ఇష్యూని తీసుకోవడం, దాన్ని వీడు అంటాడు అది కాదు నాకు సబ్స్క్రైబర్లు అంటే కుక్కపీ తిన్నట్టు అంట. వీడిని సబ్స్క్రైబ్ చేసుకుంటే కుక్కపీయ. అసలు నేనైతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదండి, ఏ ఛానల్ ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేయలేదు. ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఎంతమంది ఎలా ఫాలో అయ్యారో నమ్మి నాకు అర్థం అవ్వట్లేదు. బెట్టింగ్ యాప్స్ కూడా వీడు ప్రమోట్ చేసేవాడే. యాక్చువల్గా వీడికి ఒకటి కూడా రాలేదు, నాకు తెలిసి రాలేదు. వీడు వలగర్ మొఖం చూసి వీడు బెట్టింగ్ యాప్ చేస్తే ఎలాగుంటుందా అనుకొని వాళ్ళే వీడికి ఇవ్వలేదు. వీడు ఎంతసేపు నాకు రాలేదు కాదు, నేను చేయలేదు అంటాడు. వీడికి రాలేదు ఫస్ట్, లేకపోతే వీడు చేసేవాడే. వీడు మొఖం చూసేవారా, చేయలేని మొఖం అంటే కామెంట్ చేయండి. ఆడేవాడో చెప్పడానికి అంటాడు, అసలు ఈడేవాడో లాజిక్ చూడండి. ఆడేవాడో చెప్పడానికి, మరి ఈడేవాడో చెప్పడానికి. అలా ఉంది పరిస్థితి. జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొంగిగా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి. అది కాదు కానీ ఈ కాయ పెట్టడానికి కారణం చూడు. వీడు అమ్మాయిల్ని బాగా రెస్పెక్ట్ చేస్తానంటాడు. ముందల కాయ ఆ పుచ్చకాయని కట్ చేసి అది ఎలా పెట్టడం ఎంత అసహ్యంగా ఉందని నిజంగా చూడడానికి. ఎంత అసహ్యంగా ఉంది చెప్పండి. డైరెక్ట్ వీడు చూపించేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ చూపిస్తున్నాడు. సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ తిరిగితే ఎంజాయ్ చేయడానికి అంతే. వీడు లోన్ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేయడానికి. ఒకవేళ అలా తిరిగితే రేపు పొద్దున్న ఇప్పుడు అమెరికా అటుపక్క సిటీస్కి వెళ్ళి వీడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు కదా, అలా ఇండియాలో కానీ అలా తయారైపోతే అందరూ కూడా అలా అందరూ తిరగకుండా ఇక్కడే ఎంజాయ్ చేయడానికి ఇలా చెప్తున్నాడు అనమాట. అందుకే గుడ్డలు ఇప్పు తిరగమంటున్నాడు. కారణం అయితే అది. ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించు అంటే అన్వేష్ తిరగమన్నాడు అని చెప్తున్నాడు అనమాట. అన్వేష్ తిరగేమన్నాడు ఇలాగా అని చెప్పండి, అది వీడు చెప్తున్నాడు. అబ్బాయిలు మగజాతి చూడండి వీడు ఎంత డైరెక్టర్. 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతాయి. అది అర్థమవుతుంది కదా వీడు ఎంత వరస్ట్గా ఉన్నాడు. లుంగి పంచులు పెట్టుకుంటారు పుట్టకాయలకి గాలి తగలడం కోసం. ఇంకొందరు లుంగి ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే మైండ్లో వీడు ఎంత సైకనో కొడుకో అని అనిపిస్తుంది చూస్తుంటే. పంచులు పెట్టుకుంటారు మన పంతులు గారి లాగా, గాలి తగలాలి, ఓకే అయిపోయింది. మరి అమ్మాయిలకు అమ్మాయిలు యోని మార్గం ఎలా ఉంది? ఎప్పుడన్నా వీడితో చెప్పారా ఏంటి ఒక్క అమ్మాయి అయినా వెళ్ళి వీడితో మాకు ఇబ్బంది ఉందని చెప్పారు వీడితోని? వీడు ఏం మాట్లాడకూడదు అలాంటి మాట్లాడి మాట్లాడతాడు. చూడండి అది సైకో ఆడు ఎంత సైకో అర్థమవుతుందా? ముందు అన్సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇలాంటి వాడిని అన్సబ్స్క్రైబ్ చేసి బుద్ధి చెప్పండి. ఈరోజు ఇంకా January 1. సో ఈరోజు అందరూ కలిసే ఉంటారు, తాగినోడు తాగలేనోడు ఎప్పటి నుంచో చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి అందరూ ఒక దగ్గరే మీట్ అవుతారు. ఫోన్లన్నీ ఫస్ట్ ఆ కేక్ కోసేటప్పుడు, ముందు తాగేటప్పుడు అది మీరు చెయ్యాలనుకున్న కార్యక్రమం మొదలు పెట్టే ముందు దేవుణ్ణి తలుచుకున్నట్టు ఫస్ట్ ఈయన్ని తలుచుకొని ఈయన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. మీరు 2026లో ఏమన్నా మంచి పని చేస్తున్నారంటే అదే ఫస్ట్, ఇదే పని. చిన్న కన్నంలో నుంచి అంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా? ఈ వైద్యం వాళ్ళ కొడుకు చెల్లేదో తెలుసు, తల్లేదో తెలుసు, బికినీలతో గోసుగొద్దులతోనే ఉన్నారా. ఎనీవే అండి, ఎన్ని మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఆడిని మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయండి, చేసి ఆడికి బుద్ధి చెప్పండి. పోన్లే ఇవన్నీ పక్కన పెడితే మన హిందూ దేవతలు అమ్మ తర్వాత ఫస్ట్ మనం అమ్మను పూజిస్తాం, అమ్మ దేవతలు పూజిస్తుంది. అంటే అమ్మే మనకి అంత గొప్పది అయితే మనం అమ్మాలు పూజించే దేవత ఇంకా మనకి ఎంత గొప్పది. సో అలాంటి మన దేవతల్లో కూడా అన్నాడు
కరెక్ట్ కాదండి. దయచేసి ఆలోచించి ఈరోజు ఎలాగన్నా అన్సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.